Hello, good morning everyone. I D Naveen, Government Degree College Etunagaram, Department of Physics. Today we are discuss alpha decay and beta decay in modern physics. Okay, first of all we discuss alpha decay. ఆల్ఫా కణ క్షీణత మరియు శక్తి విడుదల మరియు వర్ణపటం. ఓకే, మోడర్న్ ఫిజిక్స్లో ఆల్ఫా మరియు బీటా క్షీణతకు సంబంధించి ఆల్ఫా కణముల వ్యాప్తి, గైగర్ నట్టల్ నియమము, అదేవిధంగా ఆల్ఫా కణ సిద్ధాంతం. ఈ ఆల్ఫా క్షీణతలో ముఖ్యంగా సాంప్రదాయక భౌతిక శాస్త్ర నియమాల నుండి ఆల్ఫా కణ విఘటన, దాని విఘటన క్షీణత అంటారు. క్షీణత అనేది వివరించబడలేదు. కానీ క్వాంటం యాంత్రిక శాస్త్రం నుంచి గేమో అనే శాస్త్రవేత్త ఆల్ఫా విఘటనను సిద్ధాంతపరంగా వివరించినాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ముఖ్యంగా నెంబర్ 1, భార కేంద్రంలో ఆల్ఫా కణం విడిగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటిదంటే భార కేంద్రంలో ఆల్ఫా కణం అనేది విడిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఆల్ఫా కణం కేంద్రకంలో నిరంతరం గమనంలో ఉంటుంది. ఆల్ఫా కణం అనేది కేంద్రకంలో నిరంతర గమనంలో ఉంటుంది. నెక్స్ట్ 3వది, కేంద్రకంలో పొటెన్షియల్ మరియు అవరోధంతో పరివృత్తమై ఉంటుంది. పొటెన్షియల్ మరియు అవరోధంతో పరివృత్తమై ఉంటుంది. అదేవిధంగా గమనిస్తున్న ఆల్ఫా కణం అనేది పొటెన్షియల్ అవరోధంతో జరిపే ప్రతి అభిఘాతంలోనూ పొటెన్షియల్ అవరోధాన్ని దాటే అవకాశం అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఏంటంటే గమనిస్తున్న ఆల్ఫా కణం పొటెన్షియల్ అవరోధంతో జరిపే ప్రతి అభిఘాతంలోనూ పొటెన్షియల్ అవరోధాన్ని దాటే అవకాశం అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఆల్ఫా కణం అనేది ఉంటుంది. అదేవిధంగా బీటా క్షీణత. ఈ బీటా క్షీణత అనేది బీటా కణముల యొక్క విశిష్ట లక్షణాలు, అదేవిధంగా అవిచ్ఛిన్న వర్ణపటం వివరణ, బీటా క్షీణత దాని యొక్క వివరణ సంబంధించింది. అదేవిధంగా న్యూట్రినో పరికల్పన దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ బీటా క్షీణత అనేది పౌలి అనే శాస్త్రవేత్త ప్రతిపాదన ప్రకారం బీటా క్షీణతను ఈ విధంగా చెప్పవచ్చును. ఏ విధంగా అంటే n ఈక్వల్ టు p ప్లస్ e⁻⁻1 ప్లస్ న్యూ. ఇక్కడ ఫెర్మి మరియు పౌలి ప్రతిపాదన అనుసరణ చేసుకొని బీటా క్షీణతను వివరించవచ్చు. ఎవరెవరంటే ఫెర్మి మరియు పౌలి ప్రతిపాదన ఆధారంగా చేసుకొని బీటా క్షీణతను. ఇందులో ఫెర్మి ప్రకారం న్యూక్లియాన్ తొలి తరంగ ప్రమేయములలో ఎలక్ట్రాన్, న్యూట్రినో క్షేత్రాలు సంక్షోభాన్ని కలుగజేస్తాయి. ఏ విధంగా అంటే న్యూక్లియాన్ అనేది తొలి తరంగ ప్రమేయంలో ఎలక్ట్రాన్, అదేవిధంగా న్యూట్రినో క్షేత్రాలు సంక్షోభాన్ని కలుగజేస్తాయి. అదేవిధంగా న్యూక్లియాన్ ఒక స్థితి నుంచి మరో స్థితికి పరివర్తనం చెంది ఎలక్ట్రాన్ మరియు న్యూట్రినోలను ఏర్పరుస్తాయి. న్యూక్లియాన్ అనేది ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెంది అది ఎలక్ట్రాన్ను, అదేవిధంగా మరియు న్యూట్రినోను ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఆల్ఫా క్షీణత అనేది ఒక రేడియోధార్మిక మూలకం విఘటనం చెంది ఆల్ఫా కణాన్ని ఏర్పరుస్తుంది. ఒక రేడియోధార్మిక మూలకం అనేది విఘటనం చెంది ఆల్ఫా కణాన్ని ఉద్గారింపజేస్తుంది. ఆ ఉద్గారించే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే XZA టెన్స్ టు YA⁻4 Z-2 ప్లస్ హీలియం-4 ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటిది XZA టెన్స్ టు YZ-2 A-4 ప్లస్ హీలియం-4 ఉంటుందంట. అంటే X అనే రేడియోధార్మిక మూలకం విఘటనం చెంది Y అనే మూలకంగా మారి ఒక ఆల్ఫా కణాన్ని ఉద్గారమైంది అన్నట్టు. అంటే X అనే రేడియోధార్మిక మూలకం
విఘటనం చెంది Y అనే మూలకంగా మారి ఒక ఆల్ఫా కణం అనేది ఉద్గారమైంది అనుకోవాలి. అయితే ఇందులో ఏంటిదంటే మనకు Z అనేది పరమాణు సంఖ్య. ఈ Z అనే పరమాణు సంఖ్య 2 యూనిట్లు తగ్గుతుంది. విఘటనం తర్వాత మాతృమూలకం ఏ విధంగా ఉంటుందంటే Z-2. Z అంటే Z అనేది పరమాణు సంఖ్య అనేది 2 యూనిట్లు. అదేవిధంగా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 4 యూనిట్లు తగ్గుతుంది. A tends to 4 యూనిట్స్ అంటే ఏ పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్లు తగ్గుతుంది. ఇక్కడ A is less than 200గా ఉన్న అంటే 200 పరమాణు సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్న మూలకాలు ఆల్ఫా క్షీణతకు లోనవుతాయి అన్నట్టు. ఆల్ఫా క్షీణతకు లోనయ్యే మూలకాలు అనేటివి వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేటి ఏ విధంగా 200 కంటే ఎక్కువగా ఉన్నాయి మాత్రం ఇక్కడ మనకు ఆల్ఫా అనేది క్షీణతకు లోనవుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఈ ఆల్ఫా క్షీణత గురించి చెప్పినట్టయితే మనకు కేంద్రకం నుంచి బయటకు వచ్చు ఆల్ఫా కణాలు అనేటి గోడలను ఢీకొన్నప్పుడు కలిగిన పౌనపున్యము న్యూ ప్రతి అభిఘాతంలో ఆల్ఫా కణం ప్రసారిత సంభావ్యత పి అనుకునము. ఆల్ఫా కణం యొక్క ప్రసారిత సంభావ్యత పి అనుకున్నట్టయితే అప్పుడు రేడియోధార్మిక మూలక విఘటన స్థిరాంకం లాంబ్డా అయినట్టయితే రేడియోధార్మిక మూలక స్థిరాంకం లాంబ్డా అయినట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పీగా చెప్పుకుంటాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పీగా చెప్పుకున్నట్టయితే మనకు ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పీ. ఇప్పుడు కేంద్రకంలో ఒక ఆల్ఫా కణం కేంద్రక వ్యాసం వెంబడి గమనం చెందుతుంది అనుకుంటే మనకి ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ఫా క్షీణత పటం చూసినట్టయితే మాతృకేంద్రకం ఉన్నప్పుడు అది 2గా విడిపోతే ఒకటి పుత్రిక కేంద్రంగా అదేవిధంగా ఆల్ఫా కణంగా విడిపోతుంది. ఇక్కడ కేంద్రకంలో ఒక ఆల్ఫా కణం కేంద్రకం వ్యాసం వెంబడి మనకు గమనం చెందుతూ ఉన్నట్టయితే అంటే విఘటన స్థిరాంకం లాంబ్డా అయినట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పీ. అదే ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు V/2R. ఇక్కడ V అనేది ఆల్ఫా కణం యొక్క వేగం, న్యూ అనేది ఆల్ఫా కణం యొక్క వేగం, అదేవిధంగా R అనేది కేంద్రక వ్యాసార్థంగా తీసుకుంటాం. అదేవిధంగా మనం ఒక పొటెన్షియల్ అవరోధం పొటెన్షియల్ అవరోధం యొక్క ఎత్తు అనేది V మరియు ఆల్ఫా కణం గతిశక్తి T అనుకున్నట్టయితే ఆల్ఫా అనేది ఒకటి న్యూ అనేది గతిశక్తి అనుకున్నట్టయితే మనం T అనుకోనము. అప్పుడు V ఈజ్ గ్రేటర్ దాన్ T కావున సాంప్రదాయక సిద్ధాంతం ప్రకారం P ఈజ్ ఈక్వల్ టు 0. సాంప్రదాయక సిద్ధాంతం ప్రకారం P ఈజ్ ఈక్వల్ టు 0 కావున క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం చలనంలో గల కణాన్ని తరంగంగా భావిస్తాము. ఇక్కడ మనకు ఏ విధంగా పొటెన్షియల్ అవరోధం యొక్క ఎత్తు V మరియు ఆల్ఫా కణం యొక్క గతిశక్తి T అనుకున్నట్టయితే ఇప్పుడు V ఈజ్ గ్రేటర్ దాన్ T కావున సాంప్రదాయక పద్ధతి ప్రకారం P ఈజ్ ఈక్వల్ టు 0 కావున క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం చలనంలో గల కణాన్ని తరంగంగా భావిస్తాం. ఏదైనా చలనంగా ఉన్న తరంగాన్ని మనం ఏ విధంగా భావిస్తాం? చలనంలో ఉన్న కణాన్ని తరంగంగా భావిస్తాం. అందుచే సంభావ్యత పీకు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. అప్పుడు దాని యొక్క పీకు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. దీనినే సొరంగ ఫలితము అంటారు. సంభావ్యత పీకు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. దీనినే మనం సొరంగ ఫలితము అంటారు. ఇక్కడ సొరంగ ఫలితము తర్వాత మనకు x ఈజ్ ఈక్వల్ టు మన డయాగ్రామ్ ప్రకారం x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనకు x ఈజ్ ఈక్వల్ టు r, అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు r1 గల ప్రాంతాన్ని x ఈజ్ ఈక్వల్ టు r అంటే x ఈజ్ ఈక్వల్ టు r ఇక్కడ నుంచి ఇక్కడికి, అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు r1 గల ప్రాంతాన్ని మనం ఏంటంటే అవరోధ మందం అంటారు. అవరోధ మందం ఇక్కడ మనం చూపించినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు O2R, అదేవిధంగా
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ టు R1 గల దూరం, దాన్నే మనం అవరోధ మందం అంటారు. ఇందులో మన సమీకరణం చూసినట్టయితే ఇక్కడ Vx ఈజ్ ఈక్వల్ టు 2ZE² డివైడెడ్ బై 4πε0x 4πε0/x దట్ ఈస్ V మ్యాక్సిమం తీసుకున్నట్టయితే, అదేవిధంగా కిందలో ఉన్న R1 తీసుకున్నట్టయితే ZE² డివైడెడ్ బై 2ε0 డివైడెడ్ బై T. ఇక్కడ దీన్ని T దూరంగా తీసుకున్నాము, అక్కడ దాన్ని X దూరంగా తీసుకుంటూ ఉంటాం. ఇది మనకు ఆల్ఫా క్షీణతకు సంబంధించిన వివరణను తెలియచేస్తుంది. ఓకే, నెక్స్ట్ బండి ఇక్కడ ఆల్ఫా క్షీణతకు సంబంధించింది శక్తి పటాన్ని చూసినట్టయితే ఆల్ఫా ఇప్పుడు ఎక్స్ఎక్స్పై మనం దూరాన్ని తీసుకున్నట్టయితే స్థితి శక్తి ప్రమేయంను Vxను y-అక్షంపై తీసుకున్నాం. ఇక్కడ V మ్యాక్సిమం మనం డయాగ్రామ్ అంటే పటంలో చూసినట్టయితే O నుండి R, అదేవిధంగా మొట్టమొదటిసారిగా అది ఇక్కడ సంభావ్యత పీకు గల నిర్దిష్ట విలువ ఉంటుంది. దీన్నే సొరంగ ఫలితము అంటారు, సొరంగ ఫలితం. అదేవిధంగా ఇక్కడ O నుండి R, అదేవిధంగా O నుండి R1 అంటే X నుండి R, అదేవిధంగా X నుండి R1 గల ప్రాంతాన్ని అవరోధ ఫలితం అంటారు. దూరం ఇక్కడ డిస్టెన్స్ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి గల అంటే ఈ రెండింటి మధ్య గల దూరాన్ని మనం ఏమిటంటే అవరోధ ఫలితం అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్ఫా క్షీణతకు సంబంధించింది ఏ విధంగా ఉందంటే ఇక్కడ O నుండి ఈ దీనికి గల ప్రాంతాన్ని రుణశక్మ ప్రాంతము అంటారు. O నుండి పీకి గల ప్రాంతాన్ని, O నుండి ఇక్కడ ఈ పీకి గల ప్రాంతం, ఇక O నుండి పీకి గల ప్రాంతాన్ని మనం ఏంటంటే రుణ శక్మ ప్రాంతము అంటారు. దీన్నే శక్మ అగాధంగా చెప్పుకుంటాం, ఇందులో ధన పొటెన్షియల్ ప్రాంతాన్ని శక్మ అవరోధంగా చెప్పుకుంటాం. ధన పొటెన్షియల్ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే అంటే కిందికి రుణ శక్మ ప్రాంతము, పైకి ధన పొటెన్షియల్ ప్రాంతము. దీన్నే కింది దాన్ని శక్మ అగాధంగా తీసుకుంటాం, అదేవిధంగా పైదాన్ని శక్మ అవరోధంగా డిస్కస్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ ధనాత్మక పొటెన్షియల్ ప్రాంతాన్ని శక్మ అవరోధం అంటారు. అదేవిధంగా యురేనియం శక్మ అవరోధం యొక్క ఎత్తు, ఒకవేళ యురేనియం తీసుకున్నట్టయితే ఇందులో శక్మ అవరోధం యొక్క ఎత్తు 26 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్గా ఉంటుంది. యురేనియం మనం ఇందులో ఆల్ఫా కణ క్షీణతలో ఆల్ఫా కణాలకు సంబంధించింది యురేనియం ఒకవేళ తీసుకున్నట్టయితే దాని యొక్క శక్మ అవరోధం యొక్క ఎత్తు 26 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్గా ఉంటుంది. అదేవిధంగా ఈ కేంద్రకము ఉద్గారించే ఆల్ఫా కణాల శక్తి, 4 మెగా ఎలక్ట్రాన్స్గా ఉంటుంది, 4 మెగా ఎలక్ట్రాన్గా ఉంటుందన్నట్టు. నెక్స్ట్ ఈ సాంప్రదాయక భౌతిక శాస్త్రం అనేది మొట్టమొదటిగా చెప్పుకున్నప్పుడు మన సాంప్రదాయ భౌతిక శాస్త్రం అనేది ఆల్ఫా కణాల యొక్క క్షీణతను వివరించలేకపోయింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటిదంటే కణ స్వభావం. ఇక్కడ దీన్ని క్వాంటం యాంత్రిక శాస్త్రం మాత్రమే మనకు ఆల్ఫా కణాల యొక్క క్షీణతను వివరించింది. దీన్నే ఆల్ఫా కణ ఈ మన డయాగ్రామ్ ఇంతకుముందు డయాగ్రామ్ చూసినట్టయితే 0.6, అదేవిధంగా ఈ విధంగా మనకు ఎనర్జీ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఈ డయాగ్రామ్లో చూసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండు పటాల నుంచి మన ఆల్ఫా క్షీణత అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎనర్జీలా ఏ విధంగా ఉంటుంది చూస్తాం. నెక్స్ట్ ఈ ఆల్ఫా క్షీణత సంబంధించి మనకు గేమో అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఊహనలు చేసినాడు. గేమో అనే శాస్త్రవేత్తనే ఆల్ఫా మొట్టమొదటిసారిగా ఏంటిది సాంప్రదాయ భౌతిక శాస్త్ర నియమాల నుండి
ఆల్ఫా కణ విఘటనను క్షీణతను వివరించలేదు. కానీ మనం క్వాంటం యాంత్రిక శాస్త్రంతో గామో లేదా గేమో అనే అతను కొన్ని ఊహనలు చేసినాడు. అందులో గేమో క్వాంటం యాంత్రిక శాస్త్ర వివరణ ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే, ఆల్ఫా కణం కేంద్రకం లోపల ఉద్గారంకు ముందు వ్యవస్థితమై ఉంటుంది. ఉద్గారం ముందు వ్యవస్థితమై ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్, ఆల్ఫా కణం కేంద్రంలో ముందుకు వెనుకకు ప్రయాణిస్తూ ప్రతి షక్మ అవరోధక అభిఘాతంతో బయటకు వెలువడడానికి కొంత నిర్దిష్ట సంభావ్యతను కలిగి ఉంటుంది. ఆల్ఫా కణం అనేది కేంద్రకంలో ముందుకు వెనుకకు ప్రయాణిస్తూ ప్రతి షక్మ అవరోధక అభిఘాతంలో బయటకు వెలువడడానికి కొంత నిర్దిష్ట సంభావ్యతను కలిగి ఉంటుంది. కొంత నిర్దిష్టమైన సంభావ్యతను అనేది కలిగి ఉంటుంది. ఈ విధంగా మనం డయాగ్రామ్ చూసినట్టయితే అది కేంద్రకం నుంచి బయటికి వెలువడడానికి ఒక నిర్దిష్టమైన సంభావ్యతను కలిగి ఉండడానికి ఈ పటం ద్వారా మనం చూడవచ్చు అన్నట్టు. అదేవిధంగా కేంద్రకంలోని ధనావేశ ఆల్ఫా కణంపై వికర్షణ బలాన్ని కలుగజేస్తుంది. కేంద్రకంలో ఉండే ధనావేశం అనేది ఆల్ఫా కణంపై వికర్షణ బలాన్ని ఆ ధనావేశం అనేది ఆల్ఫా కణంపై వికర్షణ బలాన్ని కలుగజేస్తుంది. ఈ బలమే ఆల్ఫా కణ గతిశక్తికి కారణమవుతుంది. ఆల్ఫా కణం యొక్క గతిశక్తికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే, కేంద్రకంలో ఉండే ధనావేశము ఆల్ఫా కణంపై వికర్షణ బలాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆ బలమే ఆల్ఫా కణం యొక్క గతిశక్తికి ముఖ్యంగా కారణమవుతుంది అన్నట్టు. నెక్స్ట్, ఇక్కడ ఆల్ఫా క్షీణతకు అదేవిధంగా ఆల్ఫా క్షీణత సంభావ్యతకు లేదా విఘటన స్థిరాంకం అనేది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు విపిగా ఉంటుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు నేను అప్పుడు చెప్పినట్టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు విపిగా ఉంటుంది. ఇక్కడ వి ఈజ్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పి, అక్కడ అదే న్యూ ఈజ్ ఈక్వల్ టు v/2r. ఇక్కడ అందులో వి తీసుకున్నట్టయితే అక్కడ ఆల్ఫా కణాల పౌనపుణ్యము, అదేవిధంగా వి తీసుకున్నట్టే దాని యొక్క కణ వేగం, ఆర్ అనేది కేంద్రక వ్యాసార్థం, అదేవిధంగా పి తీసుకున్నట్టయితే అందులో కణం ప్రసారిత సంభావ్యతను తెలియజేస్తుంది. కణం యొక్క ప్రసారిత సంభావ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పి, ఇక్కడ లాగ్ ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ అంటే ఆల్ఫా క్షీణత సంభావ్యత లేదా విఘటన స్థిరాంకాన్ని గురించి చెప్పుకున్నట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పి, అదేవిధంగా లాంబ్డా ఈ లాగ్ ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ వి ప్లస్ లాగ్ ఈ పి. అదేవిధంగా లాగ్ ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ v/2r, అక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు v/2r తీసుకుంటాం. దిస్ ఈజ్ న్యూగా తీసుకుంటాం, ఇది కూడా న్యూ. కాబట్టి మనకు లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు v/2r ప్లస్ లాగ్ ఈ పి. ఎక్కడ అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు v/2r మనకు ముందు సమీకరణం ఉపయోగించి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం సంభావ్యతను ఏ విధంగా చెప్పచ్చు అంటే లాగ్ ఈ పి ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై h/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ r1 to r h/2π r1 to r 2m whole to 2m v minus t whole to the power of 1/2. ఇక్కడ ఎటు x ఈజ్ ఈక్వల్ టు అనేది r1 నుండి t టెన్స్ టు t ఈజ్ ఈక్వల్ టు v వరకు ఉంటుందండి. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు 2ze² డివైడెడ్ బై 2πε0x. ఇందులో t ఈజ్ ఈక్వల్ టు 2ze² డివైడెడ్ బై 2πε0r1. ఇక్కడ మన క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం దాని సంభావ్యతను ఏ విధంగా చెప్పొచ్చు అంటే లాగ్ ఈ పి ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై h/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ r1 to r 2m ఇంటూ v మైనస్ t హోల్ టు ది పవర్ ఆఫ్ హాఫ్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు r1, అదేవిధంగా t ఈజ్ ఈక్వల్ టు v. ఇక్కడ v అనేది 2ze² డివైడెడ్ బై 2πε0x, అదేవిధంగా t ఈజ్ ఈక్వల్ టు 2ze² డివైడెడ్ బై 4πε0r1
R1గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి మనం చూసినట్టయితే log EP ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై h/2 పై R2 R1 2m హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 మనం మన సంబంధించిన అదేవిధంగా ఏంటి మనకు టీ మరియు వి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 2ze² డివైడెడ్ బై 4πε0x మైనస్ 2ze² డివైడెడ్ బై 4πε0 R1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ dx. log E P ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై h డివైడెడ్ బై 2π R2 R1 2m టు ది పవర్ ఆఫ్ 1/2 2ze² డివైడెడ్ బై 4πε0x మైనస్ 2ze² డివైడెడ్ బై 4πε0 R1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ dx. దాన్ని log EP is equal to -2 divided by h divided by 2π R2 R1 2m whole to the power 1 2ze² divided by 4πε0 R1 whole to the power of individual గా R1 divided by x minus 1 into whole to the power of into dx గా తీసుకోవచ్చు. Okay, log base 10 P is equal to 1.29 Z whole to the power of 1/2 R to the power of 1/2 minus 1.72 ZT whole to the power of minus 1/2. ఇది మనకు lambda is equal to nu P నుండి log 10 lambda is equal to log 10 V to the power of 2R plus log base 10 P విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. కంటిన్యూషన్గా మనకు log base 10 lambda log 10 v to the power of 2r plus log 10 p గా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా మనకు log base 10 lambda is equal to log 10 v to the power of v divided by 2r plus 1.29 z to the power of 1/2 r to the power of 1/2 minus 1.72 ZT whole to the power of 1/2గా మనం ఆల్ఫా క్షీణతకు సంబంధించి శక్తి మరియు వర్ణపటాన్ని ఈ విధంగా డిస్కస్ చేసినట్టు అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఆల్ఫా క్షీణతకు సంబంధించి చూసినట్టయితే